యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇక్కడ పరిస్థితి ఏం బాగోలేదు అంకుల్. అందరూ మీకు యాంటీగా ఉన్నారు. ఈ టైంలో మీరు ఇంటికి రావడం బాగోదు. నిజమేనమ్మా. ఇంతకీ అభి వసూలు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా? బాగానా? సర్వెంట్ కంటే హీనంగా చూస్తున్నారు అంకుల్. ఇంటి పనులన్నీ చేయిస్తున్నారు. అయ్యయ్యో, మరి మా ఇంటికి వచ్చేయచ్చు కదమ్మా. వద్దు అంకుల్. ఎలాగో మీరు అఖిల్ని బయటికి తీసుకొస్తారు కదా. నేను మా అఖిల్ ఒకేసారి అమెరికా వెళ్ళిపోతాం. సరేనమ్మా, ఇప్పుడైతే ఇంటికి రామ్మా, కొంచెం మాట్లాడాలి. వెంటనే వస్తాను అంకుల్. ఉంటాను. ఎవరే? ఎక్కడికి వస్తానంటున్నావు? ఎమ్మెల్యే గారు కాల్ చేశారు. నాతో మాట్లాడాలంట. వెంటనే ఇంటికి రమ్మన్నారు. అవునా? పద, నేను వస్తాను. నువ్వెందుకు? అమెరికా గురించి మాట్లాడతారేమో. నీ పక్కన నేనుంటే మంచిది కదా. కానీ ఇద్దరం వెళ్తే ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుంది కదా. అయితే నేను ఒక్కదానే వెళ్ళరానా? ఆయన రమ్మంది నన్ను. వయసులో ఉన్న ఆడపిల్లవే, ఒంటరిగా వెళ్ళకూడదు. బాగుంటదే. తోడుగా నేను వస్తాను. ఓకే, మరి ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పి వెళ్దాం? ఏదో ఒకటి చెప్పి వెళదాంలే. ఇప్పుడు దీన్ని ఎలాగైనా స్కిప్ చేసి వెళ్ళాలి. సరే, ఇప్పుడే వెళ్తే డౌట్ వస్తుంది. ఈవినింగ్ వెళ్దాం. నిజమేనే. పైగా సాయంత్రం పూట వెళితే ఇక్కడ పిండి రుబ్బే పని తప్పించుకోవచ్చు. ఆ పిండి రుబ్బుడు గురించి గుర్తు చేయకండి ఆంటీ. చేతులకి షివరింగ్ వస్తుంది. హారిక రాగానే తన్ని కరెక్ట్గా ట్యూన్ చేసి చెప్పాల్సినవన్నీ చెప్పి అభిరామ్ చేత సంతకాలు పెట్టించాలి. సార్, జ్యూస్. జ్యూస్ నాకెందుకయ్యా, బాబుకివ్వు. బాబు తాగే జ్యూస్ వేరే కదా సార్. ఆ తాగింది దిగటానికే ఈ జ్యూస్ ఇవ్వమని చెప్పాను. వెళ్ళివ్వు. తేజబాబు, 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 బాబు లేడేంటి? ఎక్కడికి వెళ్ళుంటాడు? సార్, పైన బాబు లేడు సార్. లేకపోవడం ఏంటయ్యా? ఒకవేళ బయటికి వెళ్ళాడేమో సార్. నేను ఇక్కడే ఉన్నాను. నాతో చెప్పకుండా ఎలా వెళ్తాడు? మీతో చెప్తే వెళ్ళనివారు కదా, అందుకే చెప్పకుండా వెళ్ళాడేమో. లేదు పిఏ, ఇందాక తేజబాబుని అభిరామ్ పక్కన ఉండటం చూశాను. అభిరామ్ పక్కన? ఏమంటున్నారు సార్? ఇది నా భ్రమై ఉంటుందా? ఏం లేదు, ఏం లేదు. తేజబాబు పైన లేడా? నిజంగా లేడు సార్. తేజ, 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 నానా తేజ, తేజ, బాబు తేజ, 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 తేజ. ఏమైంది సార్? ఇందాక అభిరామ్ ఇంటికొచ్చాడు. కొంపదీసి వాడు తేజాన్ని ఎత్తుకెళ్ళలేదు కదా? ఏమంటున్నారు సార్? తేజబాబును అభిరామ్ గారు కిడ్నాప్ చేశారంటున్నారా? తేజ కనిపించడం లేదంటే ఖచ్చితంగా కిడ్నాపే. పోలీసులకు ఫోన్ చేయి. తొందరపడకండి సార్. కనిపించకుండా పోయింది నా కొడుకురావు. కరెక్టే సార్. బాబు నిజంగా కిడ్నాప్ అయ్యాడో లేక చెప్పా పెట్టకుండా ఏ పబ్బుకి వెళ్ళాడో మనకు తెలియదు. ఒక్కసారి బాబు కాల్ చేయండి. వాడి ఫోన్ ఇక్కడే ఉంది. వాడు బట్టలేసుకోకుండా బయటికి వెళ్తాడేమో కానీ ఫోన్ తీసుకెళ్లకుండా ఉండడే. ఖచ్చితంగా ఇది కిడ్నాపే. వెంటనే పోలీసులకు ఫోన్ చేయి. ప్రెస్ని మీడియాని పిలువు. ఓ అభిరామ్ గాడు అయిపోయాడు. ఆగండి సార్. ఆ బాబుని అభిరామ్ కిడ్నాప్ చేసి ఉంటే తనే ఫోన్ చేసి తన డిమాండ్స్ చెప్తారు. అప్పుడు రియాక్ట్ అవుదాం. ఆ లోపు బాబుని వాడేమైనా చేస్తే? ఆ అభిరామ్ మనలా ఎదవా కాదు సార్. అంటే విషయం తెలియకుండా తొందరపడడం మంచిది కాదు కదా సార్. కాసేపు వెయిట్ చేద్దాం. అభిరామ్ నుంచి కాల్ వస్తే అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడే ఆవేశపడకండి.
ఏంటండి ఆ మూట? నేను చెప్తా, స్టోర్ రూమ్ ఓపెన్ చేయండి. టిఫిన్ బండి వదిలేసి వచ్చారా? సుబ్బు చూసుకున్నాడు, మీరు ముందు స్టోర్ రూమ్ ఓపెన్ చేయండి. అభిగాడు ఏదో మూట ఎత్తుకొస్తున్నాడేంటి? కూరగాయలు తెచ్చాడా? కొంప తీసి నిజంగానే మధ్యాహ్నం అన్నం కూరలు చేసి అమ్మబోతున్నాడా? ఎవరై ఉంటారు? అర్జెంటుగా ఈ విషయం హారికతో చెప్పాలి. హారిక, హారిక, ఏంటి? అభిగాడు ఎవరినో ఎత్తుకొచ్చాడే. ఎవరిని ఎత్తుకొచ్చారు? ఎక్కడున్నారు? ఎవరండి ఈ అబ్బాయి? ఎమ్మెల్యే కొడుకు. ఎమ్మెల్యే కొడుకుని ఎత్తుకొచ్చారా? అభి బాబా ఇలాంటి పనులు కూడా చేస్తారా? ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదే, కానీ ఇప్పుడు ఎందుకు చేశాడో మరి. వీడిని అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యేని బెదిరించి అన్నయ్యని అఖిల్ని విడిపించాలి. ఎందుకండి రిస్క్? కిడ్నాప్ చేయడం క్రైమ్ కదా. తప్పదు వసు గారు, న్యాయంగా వెళ్తే పని అవ్వదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, మోసాన్ని మోసంతోనే చేయించాలి. వీడిక్కడున్నట్టు అమ్మకి నాన్నకి ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ తెలియకూడదు. అత్తయ్యకి హారికకి అస్సలు తెలియకూడదు. మర్యాదగా చెప్తున్నా, నువ్వు ఎక్స్ట్రాలు చేయకుండా ఉంటే నిన్నేం చేయం, ఓకే? వసుగారు, అప్పుడప్పుడు వీడిని కంట కనిపెడుతూ ఉండండి. వీడి వైపు ఎవరూ రాకుండా చూసుకోండి. వసుగారు, మీకు మళ్ళీ చెప్తున్నాను, అమ్మకి నాన్నకి హారికకి అత్తయ్యకి వీడిక్కడున్నట్టు అస్సలు తెలియకూడదు. అలాగేనండి. ఏయ్, నీకు మళ్ళీ చెప్తున్నాను, సైలెంట్గా ఉండు. మనం తెలుసుకుందామే, వాడెవరో ఏంటో కనుక్కుందాం. నాకు క్యూరియాసిటీగా ఉందంటీ, పదండి చూద్దాం. ఆ, ఎవడ్రా నువ్వు? వీడెవరో బాగా డబ్బున్న వాళ్ళ కుర్రోళ్ళ ఉన్నాడంటీ.
ఈడు మొహం పెద్ద పోరబోకలా ఉన్నాడు. మా బావగారు నిన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? ఏముందే, బాగా టిఫిన్ తిని డబ్బులు ఇవ్వకుండా ఎక్కొట్టుంటాడు. అందుకే అభి ఎత్తుకుని వచ్చుంటాడు. ఇలా కాదండి, నోట్లో గుడ్డ తీసేస్తే చెప్తాడేమో. వీడు నోట్లో నుంచి గుడ్డలు తీస్తే వీడు అరుస్తాడు. ఆ తర్వాత అభి వచ్చి మన తాడు తీస్తాడు. హా, అవునండి, ఇప్పుడే కదా బావగారు వీడి గురించి ఇంట్లో ఎవరికి తెలియకూడదని వసోకతో చెప్పాడు. ఆయన వీడితో మనకేం పనే? ఆ ఎమ్మెల్యే మనల్ని ఇంటికి రమ్మన్నాడు కదా, వెళదాం పదా. మేము ఎమ్మెల్యే ఇంటికి వెళితే నీకెందుకురా? వాడేదో నీ బాబైనట్టు. తనని కూడా తీసుకెళ్లాలంట ఆంటీ. ఎమ్మెల్యేతో నీకేంట్రా పని? నోరు ముసుకుని పడుండు. కిడ్నాప్ అయినోడివి కిక్కురు మనకుండా పడుండాలి. పదవే, వేడితో మనకేంటి? మనం ఎక్కువసేపు ఇక్కడే ఉండటం మంచిది కాదు. వసు చూసిందంటే అభితో చెప్పి ఇద్దరి వీపులు విమానం మోత మోగిస్తుంది. పద పద. చెప్పండి అభిరామ్. నిన్న మీరు చెప్పింది కరెక్ట్ లాయర్ గారు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అయితే వెంటనే స్టార్ట్ చేయండి అభిరామ్. ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఎమ్మెల్యే కొడుకు నా దగ్గరే ఉన్నాడు. వాట్? ఇంత ఫాస్ట్గానా? మా అన్నయ్యని తమ్ముణ్ణి ఎక్కువ రోజులు జైల్లో ఉంచదలుచుకోలేదు. వీలైనంత త్వరగా వాళ్ళు బయటికి రావాలి. ఓకే అభిరామ్, రైట్ పర్సన్నే పట్టుకున్నారు. ఆ కుర్రాడు చాలు ఎమ్మెల్యేని ఆడించడానికి. పైగా కొడుకంటే ఎమ్మెల్యేకి పిచ్చి ప్రేమ. అది తెలిసే ఆ కుర్రాన్ని కిడ్నాప్ చేశాను. నెక్స్ట్ ఏం చేద్దాం? నేను పేపర్స్ని రెడీ చేస్తాను. వాటిపై మీ ఎమ్మెల్యేతో కేసు పెట్టిన ఆ ఇద్దరితో సంతకాలు పెట్టించండి చాలు. మీ బ్రదర్స్ రిలీజ్ అవుతారు. మీ ప్రాపర్టీస్ మీకు తిరిగి వస్తాయి. వెంటనే పేపర్స్ అన్ని రెడీ చేయండి. ఇప్పుడే రెడీ చేస్తాను. ఆ కుర్రాడు జాగ్రత్త, జారిపోతే చాలా ప్రమాదం. మా ఇంట్లోనే సేఫ్గా దాచిపెట్టాను. ఓకే అభిరామ్, పేపర్స్ రెడీ అవ్వగానే కాల్ చేస్తాను. థ్యాంక్ యూ లాయర్ గారు. మీ ప్రొఫెషనల్ ఎథిక్స్ని పక్కన పెట్టి నాకు హెల్ప్ చేసి పెట్టండి. ఎథిక్స్ని పక్కన పెట్టినా న్యాయాన్నే గెలిపిస్తున్నా కదా అభిరామ్. పైగా మీలాంటి గొప్ప వ్యక్తికి సాయం చేయడం నాకెంతో గౌరవం. ఉంటాను అభిరామ్. ఏవండి, కాఫీ. నాకెందుకో భయంగా ఉందండి. భయం ఎందుకు? ఇన్నాళ్ళు మనం ఏ తప్పు చేయలేదు. ఇప్పుడు ఆ కుర్రోడ్ని. ఇది కూడా తప్పు కాదు వసు గారు. మరో తప్పును సరిదిద్దడానికి తప్పనిసరి చేస్తున్న ప్రయత్నం. ఏం ప్రయత్నమో ఇప్పటికే తెలుసో తెలియకో నేరంలో ఇరుక్కుని బావగారు అఖిల్ జైల్లో ఉన్నారు. రేపు పరిస్థితులు అడ్డం తిరిగితే మీరు కూడా. నాకేం కాదు వసు గారు. మనం చేస్తున్నది న్యాయ పోరాటం. ఈ ధర్మయుద్ధంలో మనమే గెలుస్తాం. త్వరగా రావే, ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళొద్దాం. ఈవిడ గారిని వదిలించుకుందామంటే ఎంత ట్రై చేసినా వెంట పడింది. ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్లేలోగా ఏదో రకంగా అవాయిడ్ చేయాలి. ఏంటంటే ఇద్దరు ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. ఏముంది, ఆ కుర్రాడు గురించే అయ్యుంటుంది. ఏదో ఎమ్మెల్యే కొడుకుని కిడ్నాప్ చేసి తీసుకొచ్చినట్టు మెదవ టిఫిన్ డబ్బులు ఎగ్గొట్టిన బేరానికి వీళ్ళు తొక్కలో డిస్కషన్ పెడుతున్నారు. సరే, త్వరగా పదండి, ఆంటీ, వెళ్దాం. రా, రా, రా. మనకి అనుకూలంగా ఏ ఒక్క ఎవిడెన్స్ లేదు వసు గారు. అన్నయ్య అఖిల్ అడ్డంగా ఇరుక్కున్నారు. వాళ్ళు సంతకాలు చేసిన పేపర్స్ ఆ ఎమ్మెల్యే దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం కూడా అదే పని చేయబోతున్నాం. ఈ ఎమ్మెల్యే కొడుకును అడ్డు పెట్టుకుని ఆ ఎమ్మెల్యే వాళ్ళ చెంచాలతో సంతకాలు తీసుకోబోతున్నాను. అప్పుడు బావగారు అఖిల్పై కేసు ఉండదా?
వాళ్ళు బయటకు వస్తారా? అంతేకాదు, సీజ్ చేసిన ఆస్తులన్నీ తిరిగి వస్తాయి. ఏ ప్రాబ్లము ఉండదు. జాగ్రత్త అండి. అసలే ఆ ఎమ్మెల్యే మంచోడు కాదు. అతనికి మనమంటే చాలా కోపం. మన కోపాన్ని కూడా ఆ ఎమ్మెల్యేకి చూపిద్దాం వసు గారు. నా ఫ్యామిలీ జోలికి వస్తే ఏం జరుగుతుందో, నేను తలుచుకుంటే ఎంతగా ఏడ్పించగలను ఆ ఎమ్మెల్యేకి చూపిస్తాను. ఓరి దేవుడు, ఓరి నాయనో, నా కొడుకుని ఎత్తుకుపోయాడేంట్రా? ఓరి నాయనో, నేను ఇప్పుడు ఏం చేసేదిరా భగవంతుడా? రాజకీయ నాయకులు ఏడిస్తే ఇంత దరిద్రంగా ఉంటుందా? ఓరి దరిద్రుడా, ఆ? ఆ అభిరామ్ ఇంటికి వచ్చాడంటే నువ్వు నమ్మలేదు కదరా. పైగా అదేదో చెప్పని నన్నే భయపెట్టేశావు. ఆ అభిరామ్ ఇంటికి వచ్చి నా కొడుకుని ఎత్తుకెళ్ళాడురా. ఊరుకోండి సార్, అభిరామ్ అలాంటి వాడు కాదు. ఏదైనా స్ట్రైట్ గా చేస్తారు. మీలాగా వెన్నుపోటు దొంగచాటు పనులు చేయడు. అతను చాలా నిజాయితీపరుడు సార్. మన శ్రీరాములు లాంటి వాడు. ఆ శ్రీరాముడు కూడా వాలిని చెట్టు చాటు నుండి చంపాడు కదరా. అభిరామ్ కూడా అదే పని చేశాడు. థ్యాంక్స్ సార్, అభిరాముని శ్రీరాముడని ఒప్పుకున్నందుకు. రే పియ్య, నిన్ను అయ్యో, అబ్బో. ఇప్పుడు ఇలాంటి అవసరమా? ఆ అభిగాడి అంతు చూడాలి. మీరు ఎన్నైనా చెప్పండి సార్, బాబుని అభిరామ్ కిడ్నాప్ చేసి ఉన్నాడు. ఎవరైనా మిలిటెన్స్ పని అయి ఉంటుంది. నా నియోజకవర్గంలో సగం మందికి నేనే తెలీదు. ఎక్కడో ఉన్న మిలిటెంట్స్ కి నేనెలా తెలుస్తానురా? పోనీ మీ రాజకీయ ప్రత్యర్థుల పని అయి ఉండొచ్చు కదా. నా శత్రువులందరికీ నేనంటే దడరా, ఒక్క అభిరామ్కి తప్ప. మా బాబును వాడే కిడ్నాప్ చేశాడు. వెంటనే పోలీస్ కేసు పెడతాను. పెట్టండి, అప్పుడు పోలీసులతో పాటు మీడియా కూడా వస్తుంది. మీ పరువు కాస్త పోతుంది. అయితే హైకమాండ్ దగ్గరికి వెళదామా? అప్పుడు మీరు చేసిన అవినీతి బాగోతలన్నీ బయటపడి మీ సీటు చినిగిపోతుంది. మరి ఎవరికి చెప్పమంటావురా? ఎవరికి చెప్పకండి సార్, ఎవరి దగ్గర నోరు విప్పకండి. ఎవరికి చెప్పకపోతే బాబుని ఎలారా కాపాడేది? ఆ అభి బాబుని ఏమన్నా చేస్తే? అభిరామ్ ఏం చేయడు సార్. చేస్తే గీస్తే మీకే కాల్ చేసి తన డిమాండ్స్ చెప్తాడు. ఎప్పుడు ఫోన్ చేస్తాడు? కాస్త ఓపిక పట్టండి సార్. కిడ్నాపర్స్ డిమాండ్స్ గురించి మీరే డిమాండ్ చేసేలాగా. అంకుల్, ఎమ్మెల్యే గారు, అంకుల్, ఎవర్రా అది? అంకుల్. సార్, అఖిల్ వైఫ్ అత్తయ్య వచ్చారు సార్. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చినట్టు? మీరే కదా సార్ ఫోన్ చేసి రమ్మన్నారు. ఇప్పుడు మాట్లాడే మూడు లేదు, వెళ్ళిపోమని చెప్పు. ఆ ముక్క కిందకొచ్చి మీరే చెప్పండి. ఒరే, నువ్వు నాకు పియ్యేవా, నేను నీకు పియ్యేనా? నేనే మీ పియ్యేని సార్, అందుకే మీ మంచి కోరి చెప్తున్నాను. ఇప్పుడు మీరు హారికకు మొహం చాటు వేస్తే మళ్ళీ తను మాట వినదు. అదొకటి ఉంది కదా. సరే పద. రండి. హాయ్ అంకుల్. నమస్తే సార్. నమస్తే నమస్తే. నేను మీతో తర్వాత మాట్లాడతాను. మళ్ళీ మీకు నేను ఫోన్ చేస్తానుగా. ఏదో టెన్షన్లో ఉన్నారు. నాకేం టెన్షన్ లేదమ్మా. లేదు, మీరు నిజంగా ఏదో కంగారులో ఉన్నారు. అవునమ్మా, మా ఎమ్మెల్యే గారు కంగారులో ఉన్నారు. ఆయన చాలా టెన్షన్ అవుతున్నారు. పెద్ద ప్రాబ్లంలో ఉన్నారు. ఆయన గుండె నిమిషానికి 200 సార్లు కొట్టుకుంటుంది. ఎందుకు? ఎందుకంటే ఆయన కొడుకు కష్టాల్లో ఉన్నారు. అందుకే ఈయన బాధలో ఉన్నారు. నన్ను ఎవరికి చెప్పొద్దని నువ్వు చెప్తావేంటి? నేను చెప్పబోయే మ్యాటర్ వేరు సార్. మీ అబ్బాయి కష్టాల్లో ఉండడం ఏంటి అంకుల్? అవునమ్మా, బాబు జైల్లో ఉన్నారు. జైల్లో ఉంది నా అఖిల్, మా బావగారు కదా.
మీ అఖిలే వీరి అబ్బాయి, మీ బావగారే వీరి బాబుగారు. అటు చూడు. అవునమ్మా, నీ భర్త బావా నాకు పిల్లలు లాంటి వాళ్ళు. ఏంటి? అటు చూడవే, అక్కడ ఫోటోలో ఉన్న వ్యక్తిని.